తీర్చుకోవడానికి, నీ గొంతమ్మ కోరికలు తీసుకోవడానికి, నీ యొక్క మోజు తీసుకోవడానికి వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి కానీ కార్మికుల కష్టార్జితంతో ఉన్న డబ్బులు చెల్లించడానికి నీకు ఎందుకు చేతులు రావు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజంతా కూడా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నేను ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా విఫల ప్రభుత్వం ఇది, ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వం ఇది. యావత్ భారతదేశంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డి ఎవరైతే స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ కూడా. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా తప్పకుండా అని ఒకటే కోరుతా ఉన్నా, మనకి ప్రాణాలు మనకు త్యాగం చేయడం పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. మీరందరూ చూశారు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు ఏముండే, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఏ రకంగా చక్కదిద్దబడ్డ ఒక్కొక్క పరిస్థితి ఒకటి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి 2.5 సంవత్సరాలైన సమయం ఇచ్చినాము. వారు ఇచ్చినటువంటి హామీలు, వారి న్యాయంగా ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఏవైతే మేనిఫెస్టోలో ఇస్తామన్నటువంటి మాటలు ఏవవుతున్నాయో తప్పకుండా అవి నిలబెట్టేదాకా, వారి మెడలుంచేదాకా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పి సభాముఖంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాము. మరి ఇక్కడ కార్మిక నాయకులు కూడా, ఏఐటీసీ సిఐటి నాయకులు కూడా అందరం ఉన్నారు. కాబట్టి కార్మిక లోకానికి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ యొక్క సర్కార్ ఈ రోజు వచ్చి చర్చలు జరుపుతా ఉన్నది. ఈ చర్చల్లో మీరు చేసేది ఏం లేదా? గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దీన్ని విలీన ప్రక్రియ చేసిండు, గెజెట్ వచ్చింది. నువ్వు కేవలం అమలు ప్రక్రియ స్టార్ట్ చేయాలంటే నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు న్యాయంగా ఇచ్చిన డబ్బులు, బకాయి పడ్డ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, నువ్వు జిఎస్టీ తీసేస్తా అని చెప్పిన డీజిల్ మీద ఆర్టీసీకి ఇచ్చేదాన్ని తీసేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. చక్కగా ఆర్టీసీ ముందు పోవడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతా ఉన్నారు. కండక్టర్లు కానివ్వండి, ఆర్టీసీలో పనిచేసే మహిళలు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేటువంటి దురవసరం చేస్తా ఉంది ప్రభుత్వం. ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చేసి సంబంధం లేకుండా, ఆర్టీకి సంబంధం లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. వీటన్నిటిని ఎండగడతాం. మీరు 2021లో మీరు ఆల్రెడీ 30% చెప్పారు మీరు వేతన సవరణలో, దాని అమలు చేయాలి. అదేవిధంగా 2025 వచ్చింది, దాన్ని కూడా మీరు వేతన సవరణ అమలు చేయాలి. తప్పకుండా ఈరోజు జరిగే చర్చల్లో ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా చేస్తామంటారు. మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కార్మిక లోకం అంతా కూడా నిద్ర లేచింది, మిమ్మల్ని నిద్ర ఓనియది. తప్పకుండా న్యాయమైన డిమాండ్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా తప్పకుండా పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మనవి చేస్తా ఉన్నా, కార్మికులందరూ కూడా ధైర్యంగా ఐక్యమత్యంగా ఉండండి. మీరు ఎలాంటి యొక్క త్యాగాలకి మీరు ప్లీజ్ దయచేసి చెప్తా ఉన్నా, మీరు పూనుకోవద్దు. మీకు తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం అంతా మీ అనుకున్నది, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. రాష్ట్రంలో అందరు కూడా అన్ని వర్గాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి పార్టీ మనది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనం పోరాటాలు ముందుకు కొనసాగిస్తాం. మన కోరికలు, మన యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డికి మెడలు వంచి సాధించుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ, శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా నేను భగవంతుడు ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి అండదండలుగా మనందరం ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. కార్మికుల ఐక్యత.